హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఏఐ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది హైదరాబాద్ లొకేషన్లో. అంతేకాకుండా ఏపీ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయితే సరిపోతుంది అనమాట. బీఈ బీటెక్తో పాటుగా ఏదైనా ఇంకా నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ వీళ్ళు కూడా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో వీక్లీ ఆఫ్స్ అయితే ఉంటుంది, 2 days అయితే వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో willingness to work in non-tech role for contract duration of 6 months. 6 months కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు ఆడియో, ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్. సో ఆడియో, ఇమేజ్ కానీ వీడియో కానీ టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఎబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్స్ ఫ్రమ్ బ్లర్రీ, లెస్ షార్ప్ వీడియోస్ అండ్ ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్స్. సో వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అది క్లియర్గా ఉందా లేదా, బ్లర్ ఏదైనా ఇమేజెస్ బ్లర్గా ఉందా, వీడియోస్ని ఇంకా స్క్రీన్ అంటే ఎన్హాన్స్ చేయడం కానీ క్వాలిటీని, సో ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ ఇంక్రిమెంటల్స్, టార్గెట్స్, గోల్స్ అండ్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ. సో ఇంక్రిమెంట్ బేస్డ్ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ టార్గెట్స్ని మీరు అచీవ్ చేస్తే కంపల్సరీ మీకు శాలరీ కూడా కంపల్సరీ పెంచడం జరుగుతుంది. విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా వైల్ ఆన్ వర్చువల్ మీటింగ్. సో కంపల్సరీ మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. హ్యాపీగా మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీటింగ్స్ మాత్రమే మీరు అప్పుడప్పుడు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లోనే. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ డీటెయిల్స్తో పాటుగా మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఆర్ ఫీమేల్, సిటిజన్షిప్, డిజేబిలిటీ, సో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన తర్వాత క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ ఫోటోతో పాటుగా మీ రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసిన వితిన్ 24 hours కంపెనీ నుంచి మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.